Yes, sir. నమస్కారం సార్. సార్ నా జిల్లాలో కూడా సార్ ఈ Q4 కి ఆల్ ద హార్టికల్చర్ క్రాప్స్ ఎస్పెషల్లీ కాఫీ, పెప్పర్, అన్ని కూడా ఇప్పుడు రికార్డ్ అవుతుంది సార్ ఈ క్వార్టర్లో. సో ఇప్పుడు బిలో ఉన్నాం సార్. డెఫినెట్లీ విల్ బి A+ లాస్ట్ క్వార్టర్. అది రిజల్ట్స్ అవన్నీ రివైజ్ లో వస్తాయి. ఇప్పుడు అన్ని అడ్వాన్స్ ఇవన్నీ. సార్ వన్ మోర్ థింగ్ సార్, you will pass supplementary exams. Not main exam. Carry on. లాస్ట్ క్వార్టర్లో ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తాం సార్. దిస్ టైమ్ సార్ వీ హావ్ ఇంక్రీస్ 40,000 acres ఆఫ్ గ్రాస్ క్రాప్డ్ ఏరియాస్ ఓవరాల్ బోత్ ASR అండ్ పోలవరం. సో దట్ ఈస్ అరౌండ్ 11% ఆఫ్ ద టోటల్ క్రాప్డ్ ఏరియాస్. సో ఖచ్చితంగా మనకి ప్రొడక్టివిటీ ఆల్సో పెరుగుతుంది సార్. మీ డిస్ట్రిక్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ డిస్ట్రిక్ట్, గుర్తుపెట్టుకోండి. ఒక పక్క అరకు కాఫీ, పెప్పర్, ఆర్గానిక్ అండ్ ఆల్సో లంసింగి, సాఫ్రాన్. దిస్ విల్ బి న్యూస్ ఇన్ ఇండియా. ఓన్లీ కాశ్మీర్లో కొద్దిగా వస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ ప్లేస్ ఈజ్ లంసింగి. పేరు కూడా నేను పెట్టాలనుకున్నది ఏంటంటే లంసింగి, సాఫ్రాన్. ఇప్పుడు కోకో మొన్నటి వరకు లేదు మన దగ్గర. ఇప్పుడు కోకో సిటీనే ఏలూరులో పెడుతున్నాం. హైయెస్ట్ ప్రొడక్టివిటీ వస్తా ఉంది అండ్ ఆల్సో ప్రొడక్షన్ కి వస్తున్నాం. ఇండియాలో హైయెస్ట్ మొనోపలీ అండ్ ఆల్సో విల్ బి నెంబర్ 1 ఇన్ కోకో. కోకో సిటీనే పెట్టాం. ఎక్కడన్నా ప్రపంచంలో కోకో సిటీ ఉందంటే దట్ ఇది ఏలూరు దగ్గర ఉంటుంది. సో మీరు కూడా ఆ యాంగిల్లో వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ. 20,000 acres of coffee plantation చేయడం, కాఫీకి స్టేట్ ప్లాంటేషన్ చేశాను సార్. హిస్టారికలీ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పాన్షన్ డ్రైవ్ ఇన్ అ సింగిల్ ఇయర్ సార్. We would like to continue the same 30,000 acres in the coming years also. We require the Panchayat Raj NRGS RD support lo cheyadam jarugutundi. So the same support we want in the coming years as well. When the scheme changes to Niramji also. Yeah. We would like to పర్మిసబుల్, గో హెడ్. డిప్యూటీ సీఎం గారు ఇక్కడే ఉన్నారు, ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేస్తారు. గో హెడ్. లాస్ట్ వన్ సార్, కాఫీ లో సార్ ఇప్పుడు ప్రొడక్టివిటీ గురించి వీఆర్ ప్రిపేరింగ్ అ ప్రాజెక్ట్. ఏరియా ఎక్స్పాన్షన్ చేస్తున్నాం సార్. బట్ ప్రొడక్టివిటీ చూస్తే వీఆర్ 2.5 times లెసర్ దెన్ ద ట్రెడిషనల్ ఏరియా కర్ణాటక అండ్ తమిళనాడు సార్. సో దాని గురించి కూడా వీఆర్ ప్రిపేరింగ్ స్పెషల్ ప్రాజెక్ట్ సార్. మన కాఫీ ప్రాజెక్ట్ కింద ఈ ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ కూడా ఫేస్ మేనేజ్మెంట్ తీసుకోవడానికి తమరు అది కూడా వర్కౌట్ చేయండి. రెండోది కాఫీ కూడా బ్రాండ్ ప్రమోట్ చేయడానికి కూడా ఎవ్రీవేర్. ఇప్పుడు ఓన్లీ సత్యం, మహేంద్ర వాళ్ళు చేస్తున్నారు, నాంది ఫౌండేషన్. అటు కాకుండా మనం ప్రమోట్ చేయాలి మాస్ కింద. వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ప్రోడక్ట్ ఈస్ కమింగ్ వెరీ వెల్, దాన్ని మార్కెట్ కూడా చేయాలి ఇంకా. ఓకే, గుడ్. కుప్పంలో మీరు చేసిన ప్రాజెక్టులు మనం ఏదైనా కొద్దిగా ఆశాజనకంగా ఫెర్టిలిటీ రేట్ పెరిగే పరిస్థితి వస్తా ఉందా? అవును సార్. సో అదే సార్, ఒకటి టెంపరీ సెటిలైజేషన్ చాలా పెరుగుతా ఉంది సార్, రాదర్ దెన్ ఆటోమేటిక్. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. రెండోది సార్, మేల్ పార్టిసిపేషన్, అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి మాట్లాడుకోవడం దీని గురించి అని, వాళ్ళ దాన్ని ఎలా ప్లాన్ చేయాలా ఫ్యామిలీని అని, అది చేయడం అనేది సార్. You are confident with these measures? Slowly we can increase the fertility rate? We are quite confident about that, sir. Yeah, that is important for me. Fertility rate దొరకకపోతే శశి చూస్తున్నాడు, అది వీలు కాదని అనుకుంటున్నాడు. Everything is possible in this world. There are other economic indicators, sir. There will be. Now we have to involve promotion also, population management also. While there are other drivers, sir, like economic activity, urbanism, but the couple will be deciding rather than the doctor deciding, the A&M deciding అనేది. The sterilization మీరు కానీ ఇది చేసి సిజేరియన్ కానీ మీరు కానీ కంట్రోల్ చేయగలిగితే 90% ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. అండ్ కౌన్సిలింగ్ విత్ మేల్ ఫిమేల్ ఇద్దరిని. సార్ ఓకే, దట్ ఇస్ ఎ గుడ్ థింగ్. దీన్ని మనం మార్చిలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ విత్ ప్లానింగ్, హెల్త్ ఇద్దరు కలిసి చేస్తారు. వాట్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వీ కెన్ గివ్, దట్ ఆల్సో విల్ డూ ఇట్. ఇయర్ ఆఫ్టర్ వర్డ్స్ ఎవ్రీ క్వార్టర్లీ విల్ మెజర్ ఇంప్రూవ్మెంట్స్. దిస్ ఇస్ ఆల్సో జస్ట్ లైక్ GSTP. వీ వాంటెడ్ టు మానిటర్, KPIs కూడా పెట్టేద్దాం, పెట్టి మానిటర్ చేద్దాం. ఎవ్రీ మంత్ విల్ మానిటర్
and then we'll take to the logical conclusion. Especially the C-section and this as a negative parameter, sir. We have to monitor and see that they have to reduce. Not only that, one sterilization చేసిన తర్వాత permanently you are seizing chances, you are burying. That is the biggest challenge. అందుకే అవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని we have to revive everything. Both things we have identified which are the interventions, sir, and we'll take అది it up, కూడా sir. మీరు పనిచేయాలి. చాలా మంది ఏజ్ అవుతానే మేము పనికిరాము అనే ఆలోచనకు వచ్చేస్తారు. దాంతోనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇక్కడ దాన్ని రిమూవ్ చేయాలి. 60 years అయితే నేను పని చేయకూడదు. ఇంకా సైకాలజీ నేను చూశాను మా కాన్స్టిట్యూన్సీలో ఎవరొకరు పడ్డారు 35 years 40 years. ఈ సెడ్ ఐ కెనాట్ వర్క్, నేను పని చేయకూడదు ఇంకా అంటే సైకలాజికల్ గా ఆ భయం వచ్చేసింది అతనికి. అంతే కాదా, ఓకే ఏ పని చేయలేవు, ఒక 2 hours పట్టుకొని ఎంగేజ్ కావచ్చు అంటే అన్ఇంట్రెస్టెడ్ గా చెప్తున్నాడు, ఓకే సార్ చేస్తా అంటాడు. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు చేంజ్ ది. అదర్వైజ్ అతను ఏం చేస్తున్నాడు, ఇంట్లో కూర్చొని నెగిటివ్ గా థింక్ చేస్తానే ఉన్నాడు. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్, హౌ టు చేంజ్ ది సైకాలజీ ఆల్సో. ఇప్పుడు ఉదాహరణకు రైతులు ఉంది, మొన్నటి వరకు ఆత్మహత్యలు విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ఇంటర్వెన్షన్స్ పెట్టాం, ఎడ్యుకేషన్ చేశాం, రైతు ఆత్మహత్యలు తగ్గాయి, స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఉన్నాయి. వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. కలెక్టర్స్ హ్యాస్ టు టాక్. ఎందుకంటే టెన్షన్, హ్యాపీగా ఉండేదని మీరు టెన్షన్ ఎందుకు పెట్టుకుంటున్నారు? మనం మాట్లాడడం మొదలు పెడితే నేను ఎప్పుడో మాట్లాడాను, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ నెక్స్ట్ ఇయర్ కి యూ ఆర్ గోయింగ్ టు డిక్లేర్ ఎయిడ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్. ఎన్నేళ్లు పడింది? 25 ఏళ్ళు 27 ఏళ్ళు ఎవరన్నా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం అసెంబ్లీ అంతా డెకరేట్ చేశాం లూప్స్ తో. అలా మంది సిగ్గుపడ్డారు. నన్ను ఎగతాలు కూడా చేశారు, నన్ను కామెంట్ చేశారు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నారని. నేను చెప్పాను అంత అఫెన్సివ్ గా పోతే తప్ప రిజిస్టర్ కాదు ఇదని చెప్పి చేశాం. 8 feet 10 feet పెట్టాము, ఫుల్ లెంగ్త్ పెట్టాం. ఇప్పుడు రివర్స్ లో అదే మరి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ఇప్పుడు చేస్తేనే అవుతుంది, లేకుంటే అదర్వైజ్. యూరోప్ నేను చూశాను, కంట్రీ మొత్తం 20 దేశాలు, ఏజింగ్, లోన్లీనెస్, నో సోషల్ ఫంక్షన్, నో బడీ ఈస్ కమింగ్ అవుట్ అండ్ మొత్తం సిక్ అయిపోయారు. ఇంట్లో కూర్చొని ఆలోచనే ఇదైపోయింది. ఎవరిని నమ్మడం లేదు వాళ్ళు, ఆ పరిస్థితికి వచ్చేసారు. The highest the tuberculosis and this industrialization కంట్రీలో సార్ మనం 80% సార్ అన్ని కూడా వీళ్ళు సిస్టమ్ సిస్టమ్ మన వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అందుకనే చెప్పేది స్టెరిలైజేషన్ కూడా ఫాస్ట్ గా వెళ్ళిపోయారు, టక వెళ్ళిపోతారు. దాన్నే కంట్రోల్ చేయాలి ఇప్పుడు. అందుకే మాట్లాడుతూ ఉండాలి. ముందు మినిస్టర్స్ కి అందరికి ఒక ఐడియా ఉంటే మినిస్టర్ సెక్రటరీస్ కి క్లారిటీ వస్తుంది. సార్ WHO నామ్స్ ఏంటి సార్? సి సెక్షన్ యావరేజ్ ఎంత జరుగుతుంది పాపులేషన్ పర్ 1000? Sir, so percentage of deliveries per 1000 deliveries, what is the optimum? 15%. 10%. 10%. WHO is 10%. C-section. yeah, no, I don't think it is 10%. I'll have to check back, sir. But ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్ నార్మ్స్, బెస్ట్ ప్రాక్టీసెస్ Almost 50 and Sir, 10 to 15%. కాదు 60-70 వెళ్ళిపోయాం. Sir, 10 to 15%, sir, as per WHO. 10 to 15%, sir. 10 to 15%. 70%. మనం 70కి వెళ్ళాం. So a day will అంటే come ఎంత where ఫాస్ట్ గా వెళ్ళిపోయామంటే భగవంతుడు మంచి బాడీ ఇస్తే కట్ చేసుకుంటున్నాం. a day will come where people will talk deliveries natural గా జరిగేవి అనే రోజు వచ్చేస్తుంది. ఆ పరిస్థితి వచ్చారు. అందుకే ఇప్పుడు యోగా కూడా పెట్టాం. దాంతో కొంచెం కాన్ఫిడెన్స్ వస్తా ఉంది. యూ హావ్ టు టీచ్ దెమ్. మీరందరూ కూడా మాట్లాడాలి, మినిస్టర్స్ అందరూ. మీరంతా పాలసీలు అనుకుంటున్నారు, సర్వీస్ అంటే. ఓకే, క్లియర్. ఇది ప్రిపేర్ చేస్తాం. మీరు పని చేయండి. sir, నెక్స్ట్ మంత్ లో వీల్ అనౌన్స్ ఏ పాలసీ అనౌన్స్ చేసి April 1st నుంచి విల్ స్టార్ట్ యాక్టివిటీ. so ఉగాదికి పాలసీ అనౌన్స్ చేస్తాం. అంటే పాలసీ ఉగాది కనుక ఉన్నాం, ఉగాది కంటే ముందే చేద్దాం. అంటే ఆ ఉగాది రోజే వద్దు. July 11 is World Population Day, sir. Last year we had done a very good conference. So ఎప్పుడు? July 11, sir. మరి లేట్ అయిపోతుంది. Sir. అంటే లాస్ట్ ఇయర్ మనం పెద్ద ఫంక్షన్ చేసాం. మన సెలబ్రేట్ చేద్దాం, కానీ ముందుగానే లాంచ్ చేద్దాం. లేదంటే అసెంబ్లీలో పెట్టండి. విల్ అనౌన్స్ ఇట్ ఫ్రమ్ April 1st
ఇట్ విల్ బి అప్లికబుల్. పెట్టేసి అంటే వన్ రౌండ్ ఆఫ్ దిస్ పబ్లిక్ కన్సల్టేషన్ ఆల్రెడీ చేసాము రెండు సార్, దట్ విల్ ప్లాన్ ఇట్. మీకు ఏదైనా ఉంటే కన్సల్టేషన్స్ ఉంటే పెట్టేసుకోండి ఇప్పుడు. సార్ నమస్తే సార్. ప్రకాశం ప్రకాశం సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. సార్ రిగార్డింగ్ సార్ తమరు ఆల్రెడీ ఈ కేపీఎస్ గురించి చెప్పారు సార్, అది ఓన్లీ డేటా ఎంట్రీ అని. ఎగ్జాక్ట్ మాకు కూడా సేమ్ సార్. యాక్చువల్గా కాటన్ది పర్ఫార్మెన్స్లో అచీవ్మెంట్కి వచ్చేటప్పటికి 24-25 అడాప్ట్ చేశారు సార్. దట్ ఇస్ వై ద డిఫరెన్స్ హెస్ కమ్ సార్. సో సెకండ్ ఏంటంటే సార్, ఈ కొండేపి కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మనకి అగ్రికల్చర్ అన్ని కూడా కేపీఐలో 0 ఎంటర్ చేశాం. బికాజ్ ఇది లేట్ ఖరీఫ్ కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి డేటా ఎంట్రీ జరుగుతుంది సార్. మిగతా పారామీటర్స్ అందరిలో కూడా A+ ఉంది సార్. జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ అది లోయెస్ట్ లో ఉన్నారు సార్. అది మీకు అది కరెక్ట్ అయితే మేము అది కరెక్ట్ చేస్తాం. అది కాకుండా మీరు చెప్పేది ఇంకోటి అయితే కరెక్ట్ చేయలేం. బీ క్లియర్. మీరు చెప్పింది ఒకసారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యూ రైట్ డౌన్ అండ్ దెన్ ఇన్ఫార్మ్ దెమ్. కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయండి. Sir, namaste sir. I'm Commissioner Handloom sir. Sir, we are the second largest employment in AP after agriculture. The indicators, if they can be focused, sir, we have come down. Government of India has given us 4 clusters this year, sir. Dharmavaram 40 crores each year, sir. That letter is coming this month. And Pitapuram cluster kuda istunar, sir. Government of India. And we are coming up with even Mangalgiri cluster, sir. Employment wise, we are going to increase and economic activity kuda perugutund, sir. NIFT PPP model lo kuda istamani chepparu, sir, ee year. So if we can include weavers also into the economic activity and growth indicator, we'll be able to show good results, sir. మీరు వర్కౌట్ చేయండి ఇవన్నీ. అది ఆటోమేటిక్ గా మనం కూడా తీసుకున్నట్లు ఎకనామిక్ యాక్టివిటీ తీసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కానీ అవన్నీ ఇంటిగ్రేట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి Yes, sir. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ రావాలి. Yes, sir. ఓకే. Thank you. దెన్ ఎనీబడి ఆర్ అదర్వైజ్ విల్ గో టు నెక్స్ట్ సబ్జెక్ట్.